ఈ నదిని శుద్ధి చేసే పని సుందరం కాదు, ఇంకా సుందరం చేయం. మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎంత సుందరం చేస్తే నేను పేరు పెట్టి అనను, కానీ సుందరం చేస్తావా అందం చేస్తావా చెయ్యి. అదే సందర్భంలో నిర్వాసితుల ఒక్కరి మీద కూడా ఒక్కరి గుడిసె కానీ కూలిస్తే, ఒక గూడెం కానీ గుడిసె కానీ లేకుంటే మధ్యతరగతి అపార్ట్మెంట్ కానీ కూడిసే హక్కు ఈ ప్రభుత్వాలకు లేదు. పోనీ ఎస్టీపీలు గతం ఉన్నాయి పని చేయకుండా చేస్తుంటే నీకు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ మాట్లాడతారు. రాహుల్ గాంధీ నిజంగా కూడా ఆయన కొంత నమ్ముతున్నాం, కానీ మరి ఆయనకు రిపోర్ట్ తెలుస్తుందా తెలియదా, వీళ్ళు పంపరా? మరి జరుగుతున్నప్పుడు ఆయన ప్రజాస్వామ్యం అంతా మాట్లాడు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు డెమోక్రాట్గా మాట్లాడతాడు. కేరళ వినప్పుడు చాలా డెమోక్రాట్గా మాట్లాడతాడు. తమిళనాడు విషయాలు వచ్చినప్పుడు చాలా డెమోక్రాటిక్గా ఉంటాడు. మరి ఇక్కడ వచ్చినప్పుడు గుడిసెలు కూర్చున్న కాంగ్రెస్ పేదవాళ్ళని కూర్చోవడం లేదు కదా. మరి ఇది ఎందుకు ఎవరిని ప్రతాపం చేస్తుండ్రు? మీ ఆధీనమా మీ పద్ధత కనుక మనదంటే ఇది ఖచ్చితంగా దీని ఇంకా సాంఘిక ఆర్థిక నైతిక ప్రాంత అభివృద్ధి వెనకాల సుప్రయోజనాలు దాగి ఉంటాయి. సుప్రయోజనాలు రకరకాల రాజకీయాలు సుప్రయోజనాలు దాగి ఉంటాయి. అవి తెలుసుకోలేనంత వరకు జనులు తెలివి మాడి రాజకీయాల్లో బలవుతూనే ఉంటారు.